టు V3 న్యూస్ లక్ష్యం సమాధానం. నేను మీ కావ్య. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అదుపు తప్పి పొలంలో బోల్తా పడిన ట్రాక్టర్ కింద పడి మృతి చెందిన డ్రైవర్ జాదవ్ వినోద్. పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమైంది. అన్ని వర్గాల సమస్యలపై ఢిల్లీలో గలం విప్పుతా కొప్పుల ఈశ్వర్. రోడ్డు ప్రమాదంలో యువకుడికి తీవ్ర గాయాలతో కోమాలోకి వెళ్లిన యువకుడు పోలేమోని భాను. జీహెచ్ఎంసీ అధికారులు ఎంఐఎంతో కుమ్మక్కయ్యారు. 100 నుంచి 150 ఓట్లు డిలీట్ కావడంతో నిరాశ చెందిన ఓటర్లు. కుప్పం పట్టణంలో వెలసిన శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ ఆలయంలో రేపటి నుంచి గణపతి ఉత్సవాల్లో జాతర ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఆలయం వద్ద ఎలాంటి ఏర్పాట్లు చేయలేదని భక్తులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీలతో సంబంధం లేకుండా తిరుపతి గంగమాంబ జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. కుప్పం 3 రాష్ట్రాల కూడలిలో ఉండటం వల్ల తిరుపతి గంగమ్మ జాతరకు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రావడం జరుగుతుందన్నారు. ఆలయం వద్ద భక్తుల సౌకర్యార్థం ఎలాంటి వసతులు కల్పించలేదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్మల్ జిల్లా కుబీర్ మండలం చాతగ్రామ శివారులో ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది. పొలంలో ట్రాక్టర్ ఒక్కసారిగా తిరగబడటంతో డ్రైవర్ జాదవ్ వినోద్ ట్రాక్టర్ కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మహారాష్ట్రలోని బెంద్రి గ్రామానికి చెందిన వినోద్ కొన్నేళ్లుగా కుటుంబ సభ్యులతో కలిసి చాతా గ్రామంలో ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఉదయం పొలంలో దుక్కి దున్నడానికి వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా ప్రమాదవశాత్తు బోల్తా పడి మృతి చెందినట్లు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. హన్మకొండ బీజేపీ కార్యాలయంలో పార్లమెంట్ అభ్యర్థి ఆలూరు రమేష్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. మోదీ బలపరిచిన అభ్యర్థి ఆరూరి రమేష్ కు మద్దతు ఇచ్చిన ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. వరంగల్లో కాషాయం జెండా ఎగరడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. హన్మకొండ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థిగా 50,000 మెజార్టీతో గెలుస్తానని రమేష్ ఆశాభావం వ్యక్తం చేశారు. స్వచ్ఛందంగా సైలెంట్గా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించి నా గెలుపు కోసం కృషి చేసిన కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలుపుతానని అన్నారు. కాంగ్రెస్ పార్టీ పెట్టిన ఇబ్బందులకు జూన్ 4 తర్వాత వడ్డీతో చెల్లిస్తానని అన్నారు. నిన్న జరిగిన ఎన్నికల పోలింగ్లో
వరంగల్ పార్లమెంట్ పరిధిలో ఉన్న పేద బడుగు బలహీన వర్గాలు పెద్ద మనసుతో నిండు మనసుతో మరి మోడీ గారు బలపరిచిన అభ్యర్థి గెలవాలని బ్రహ్మాండంగా స్వచ్ఛందంగా పోలింగ్ బూత్లో పాల్గొని బ్రహ్మాండమైన మీ అందరికీ తెలుసు తప్పకుండా మోడీ గారు ఈ దేశానికి ప్రధాని ఉండాలి, వరంగల్లో కాషాయం జెండా ఎగరాలని నిన్న జరిగిన పోలింగ్ సరళిని బట్టి మాకు స్పష్టమవుతుంది. బ్రహ్మాండంగా 50,000 పైచిలకు మెజార్టీతో మరి రేపు కాషాయం జెండా ఎగరబోతుందని మీ ద్వారా మరి వరంగల్ ప్రజలకు నేను తెలియజేస్తున్నా. మరి ఎన్నో కుట్రలు కుతంత్రాలు మరి కాంగ్రెస్ పార్టీ బీజేపీ పైన బీజేపీ అభ్యర్థి పైన బురద జల్లే ప్రయత్నం చేశారు. అది మీకు తెలుసు. అంటే వాళ్ళకి ఎంత భయం ఉన్నది, వెన్నులో ఎంత వణుకున్నది, ఎందుకు భయపడ్డారో అనేక సంఘటనలు మీకు తెలుసు. నిన్న పోలింగ్ జరుగుతుంటే కూడా మరి ఓట్ ఫర్ కాంగ్రెస్ అని సోషల్ మీడియాలో పెట్టిండ్రు. మరి లీగల్ సెల్ కూడా దాని మీద కంప్లైంట్ చేస్తున్నారు. మరి ప్రచారం బంద్ అయినా తెలిసి కూడా ఓట్ ఫర్ కాంగ్రెస్ అని ప్రచారం చేసుకున్నారంటే ఎంత భయం ఉన్నదో. చీప్ ట్రిక్స్ తోటి ఏదో చేయాలని పోలింగ్ బూతుల దగ్గర నిరసన కదా. మరి మీరే కదా అన్ని బూతుల అబ్జర్వేషన్ మీకు అన్నీ ఉన్నాయి కదా, ఏ బూత్ కాడ అయింది, ఎట్లా అయింది, ఆ ఫోటో ఎక్కడిదో మరి దానికి సమాధానం అభ్యర్థి చెప్తారా కాంగ్రెస్ చెప్తారా? దానికి లీగల్గా మా లీగల్ సెల్ ఉన్నది, మా ఎలక్షన్ ఏజెంట్ గారు ఉన్నారు, పార్టీ ఉన్నది, అది చూసుకుంటారు. ఇంకొకటి కూడా పెట్టారు మీకు తెలుసు ఏమని, బీజేపీ పార్టీ శ్రేణుల మీటింగ్లో ఈ అభ్యర్థి పైన గొడవలు అని. ఆ ఫోటో ఎక్కడిది, గొడవలు ఎక్కడి అంటే వాళ్ళు కన్ఫ్యూజ్ సృష్టించి, ఎందుకంటే ఎక్కడికి పోయినా వాళ్ళకి దరి దొరకలేదు. మేము 7 ఎమ్మెల్యే ఉన్నామని గొప్పలు చెప్పుకున్నారు కానీ ఏ ఎమ్మెల్యే సహకరిస్తలేరు, క్యాడర్ సహకరిస్తలేరు అని కన్ఫ్యూజ్లో మరి బీజేపీ పార్టీలో కూడా గందరగోళం ఉన్నదని ఒక చెప్పాలనే ప్రయత్నం చేశారు. నేను వాళ్ళ కన్ఫ్యూజన్కు వాళ్ళ భయానికి ఓటమి చెందుతున్నాం అనడానికి ఎన్ని చేయాలో అన్ని చేసింది. ఒక క్యాండిడేట్ అయి ఉండి ఒక వ్యక్తిని ఓటేసి వచ్చి మరి ఒక వ్యక్తిని తీసుకుపోయి ఓటేపి లోక్సభ ఎన్నికల్లో తన కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటానని బీఆర్ఎస్ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని బీఆర్ఎస్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో 5 నెలల కాంగ్రెస్ పాలనపై విరక్తితో ప్రజలు బీఆర్ఎస్ కు ఓటు వేశారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ 5 గ్యారంటీలు 420 హామీలతో ప్రజలను మోసం చేశారన్నారు. పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమైందన్నారు. తనపై నమ్మకంతో ఓటు వేసిన ప్రతి ఒక్కరికి ఈశ్వర్ కృతజ్ఞతలు తెలిపారు. తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఎంపీగా గెలిచిన తర్వాత అన్ని వర్గాల సమస్యలపై ఢిల్లీలో గలం విప్పుతానని కొప్పుల ఈశ్వర్ హామీ ఇచ్చారు. సందర్భంగా మనవి చేస్తూ మరి ముఖ్యంగా సింగరేణి కార్మికులకు సంబంధించినటువంటి ఐటీ ఎగ్జామ్షన్ ఏదైతే ఉందో దానిపైన ప్రత్యేకమైన చర్య తీసుకుంటాం. కాంట్రాక్ట్ లేబర్ ఎవరైతే సింగరేణిలో పనిచేస్తూ ఉన్నారో మరి వాళ్లకు జీవో 22 కావచ్చు మనవి చేస్తూ, అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి మరి అఘాయిత్యాలు కావచ్చు, దౌర్జన్యకాండ కావచ్చు, అధికారులను అడ్డం పెట్టుకొని మరి ఆ పక్షం పైన రకరకాల కుట్రలు కుతంత్రాలతో నాయకుల మీద కక్ష సాధింపు చర్యలు కావచ్చు, అదేవిధంగా ప్రజలకు ఇచ్చినటువంటి ఏవైతే 6 గ్యారంటీలతో పాటు 420 హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చేంత వరకు మరి ఈ ప్రభుత్వాన్ని తప్పకుండా ప్రశ్నిస్తాం, ప్రజల పక్షాన నిలబడతాం, మా గొంతుక వినిపిస్తాం. అదేవిధంగా పార్లమెంట్లో సైతం తెలంగాణ యొక్క అస్తిత్వం ఆత్మగౌరవం కోసం
మరి పోరాటం చేస్తామనే విషయాలు ఏవైతే మేము ప్రజలకు చెప్పినామో తప్పకుండా వాటిపైన దృష్టి సాధించి మరి వాటి సాధన కోసం పనిచేస్తామని సందర్భంగా మనవి చేస్తూ మరి ముఖ్యంగా సింగరేణి కార్మికులకు సంబంధించినటువంటి ఐటీ ఎగ్జామ్షన్ ఏదైతే ఉందో దానిపైన ప్రత్యేకమైన చర్య తీసుకుంటాం. కాంట్రాక్ట్ లేబర్ ఎవరైతే సింగరేణిలో పనిచేస్తూ ఉన్నారో మరి వాళ్లకు జీవో 22 కావచ్చు, లేదంటే హై పవర్ కమిటీ ద్వారా వాళ్ళ వేతనాల సవరణ కావచ్చు. మరి ఈ రెండింటిలో ఏదో ఒకటి అమలు చేయడం కోసం తప్పకుండా పనిచేస్తాం. అదేవిధంగా ఇక్కడ ఏదైతే గోదావరి కని కావచ్చు, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, పెద్దపల్లి, ధర్మపురి మరి మంత్రి ప్రాంతాలలో ఏవైతే అభివృద్ధి పనులు ఆగిపోయి ఉన్నాయో ప్రజల సౌకర్యార్థం కోసం వందల కోట్ల నిధులు వెచ్చించి ఆ రోజు శాంక్షన్ తీసుకొచ్చి జీవోలు తీసుకొచ్చి మరి ప్రజలకు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం షరూర్ నగర్ మండలం రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లిన ఘటన చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కేశంపేట మండలం పాపిరెడ్డిగూడ గ్రామానికి చెందిన పోలేమోని జంగయ్య కుమారుడు పోలేమోని భాను ఉదయం డ్యూటీకి వెళ్తున్న క్రమంలో పాపిరెడ్డిగూడ నుంచి వెల్జర్ల మధ్యలో ఆరేగూడెం మైసమ్మ వద్ద కోళ్ల వాహనం ఢీకొని ప్రమాదం జరిగిందన్నారు. గాయపడిన యువకుడికి శంషాబాద్ ఆర్గాన్ హాస్పిటల్కు తరలించి వైద్యం అందిస్తున్నారని తెలియజేశారు. ఆ యువకుడు ప్రస్తుతం కోమాలోకి వెళ్లినట్లు డాక్టర్లు తెలిపారు. అనంతపురం అర్బన్ మినీ ఫంక్షన్ హాల్లో రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనంతపురం రూరల్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. టీడీపీ నాయకుల ఎత్తులను ప్రజలు తిప్పికొట్టి వైసీపీ గెలుపుకు కృషి చేస్తారని, ఎన్నికల ఫలితాలలో వైసీపీ గెలవడం ఖాయమని మీడియా ముఖంగా ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి వెల్లడించారు. అనుకూలమైన వాతావరణంలో, చల్లని వాతావరణంలో ఉదయం 6 గంటల నుంచే మహిళలు ప్రత్యేకంగా బారులు తీరడము, ప్రతి పోలింగ్ బూత్ వద్ద కూడా 7 100 నుంచి 200 మంది మహిళలు కనిపించిన పరిస్థితి గమనిస్తే నిన్న ఉదయం 9కే రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న ప్రపంచనం చేస్తామనేది అర్థమైంది. వృద్ధులు మరియు మహిళలు అత్యధిక సంఖ్యలో పోలింగ్ బూతుల వద్ద బారులు తీరడం, మరి ఈ క్రమం తప్పకుండా ప్రతి గంట కూడా తమంతకు తాము స్వచ్ఛందంగా ఓటర్లు ఇళ్లలోంచి బయటకు వచ్చి ఓట్లు వేసుకుంటూ వెళ్ళడం, ఇవన్నీ గమనిస్తే ఈరోజు ప్రజలు జగన్మోహన్ రెడ్డి అనే వాళ్ళు లేకపోతే మాకు అన్నం పెట్టే దిక్కు లేదు, మాకు పథకాలు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు, చంద్రబాబు నాయుడు పంచి మోసగాడు అనేటువంటి నిర్ణయం తీసుకుని స్వచ్ఛందంగా ఇళ్ళ నుంచి బయటకు వచ్చారు. మహిళలైతే తమ ఇంట్లో మగవాళ్ళు చెప్పినా వినే పరిస్థితిలో లేని పరిస్థితి కనపడుతుంది. ఒకవైపు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కుటుంబంలోని మహిళలు కూడా ఓటేసి బయటకు వచ్చి ఫ్యాన్ అని సంకేతాలు ఇచ్చేటువంటి గతంలో ప్రతి ఎలక్షన్కి కూడా మెజారిటీ వచ్చేటువంటి రామగిరి మండలంలో కూడా ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్వల్ప మెజారిటీ రాబోతుంది. రాప్తాడు కనగానపల్లి కూడా ఎప్పటిలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ వస్తుంది. అంటే ఈ ఓటింగ్ సరళి గమనిస్తే జగనన్న 5 ఏళ్ల కష్టానికి ఈరోజు ప్రతిఫలంగా ప్రజలందరూ ఆయన కళ్ళగా నిలబడినట్టు తెలుస్తా ఉంది. ప్రజల్ని పెద్ద ఎత్తున సమీకరించి ఓటింగ్ కేంద్రాలకు తరలించి తీసుకొచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు, నాయకులకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా 5 ఏళ్లు
ప్రజలకు సేవ చేసుకునే అవకాశం ఇచ్చినటువంటి రాప్తా నియోజకవర్గ ప్రజలు ప్రకాష్ రెడ్డి అనేటువంటి ఒక సామాన్యుడిని సొంతం చేసుకుని మావాడు మా ప్రకాష్ రెడ్డి. హైదరాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో గూండాయిజం రౌడీయిజం ద్వారా ఎన్నికలు జరిగాయని భాగ్యనగర్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ రూప్రాజ్ అన్నారు. హిందువులు ఉండే డోర్లపైన ముస్లింల పేరు రాయడంతో ప్రతి ఒక్క పోలింగ్ బూత్లో 100 నుంచి 150 ఓట్లు డిలీట్ అని రావడంతో ఓట్లను నిరాశ చెందారని ఆయన అన్నారు. జిహెచ్ఎంసీ అధికారులు ఎంఐఎంతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. చాలా మంది ఓటర్ లిస్టులలో తమ పేరు లేకపోవడంతో నిరాశతో వెనుతిరిగారన్నారు. హిందూ బస్తీ మధ్యలో ముస్లిం ఓట్స్ కంప్లీట్గా ప్రతి ఒక్క బూత్లో 50 నుండి 60 ఓట్లు ఉంటాయి. భారత రాజ్యాంగం పట్టు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో తెలంగాణలో జరుగుతున్న ఎన్నికలు మొత్తంలో హైదరాబాద్ నగరం వేరే. హైదరాబాద్ నగరంలో ఈరోజు గుండాయిజము రౌడీయిజం ద్వారా ఎలక్షన్ జరుగుతుంది. పాత బస్తీలో ప్రతి ఒక్కరు చూస్తున్నారు. పాత బస్తీని ఈరోజు చూసినట్టయితే జిహెచ్ఎంసీ ఎంఐఎంతో కుమ్ముకై ప్రతి ఓటర్ లిస్టులో డిలేటెడ్ అని ఆల్రెడీ అసెంబ్లీలో ఓట్లు వేసిన వాళ్ళ ఓట్లు కూడా ఈరోజు పార్లమెంట్ ఎలక్షన్లోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క పోలింగ్ బూత్ లోపల 100 నుండి 150 ఓట్లు డిలేటెడ్ అని వీళ్ళు ఇక్కడ నేను చూపిస్తున్నాను. వీళ్ళకు ప్రతి బూత్లో డిలేటెడ్ అని వస్తున్నాయి. ఇది ఏ రకంగా జరుగుతుందండి? 2-3 మాసాల ముందు వేసిన ఓటు ఇప్పుడు ఓటు లేకుండా పోతుంది. ఇది ఎట్లా జరుగుతుంది? ఇది ఎవరి పన్నాగము? జిహెచ్ఎంసీ కార్పొరేటర్లు జిహెచ్ఎంసీ అధికారులతో కలిసి ఈ పన్నాగం పండి ఈరోజు హైదరాబాద్ పార్లమెంట్లో కనీసం ఒక 2.5 లక్షల వరకు ఓట్లు డిలేటెడ్ అని సపరేట్గా డిలేట్ కాదండి, లిస్ట్లో పేరు ఉంటుంది. వాళ్ళు ఓటర్ ఐడి తీసుకొని వచ్చిన తర్వాత వాళ్ళ పక్కన డిలేట్ అని ఇక్కడ చూపిస్తున్నారు. చూపించిన తర్వాత అంత దూరం పరిగెత్తుకొని వచ్చి పడిగాపులు కాసి ఎండలో నిలబడ్డ వాళ్ళు ఓటు వేయకుండా వెళ్ళిపోతున్నారు. ఈ దుస్థితి ఈ రోజు కాదు, గత 50 సంవత్సరాల నుండి జరుగుతున్నటువంటి వ్యవస్థ ఇది. జిహెచ్ఎంసీలో ఈరోజు గ్రేటర్లో ఎమ్మెల్యేలు ఎంపీ గెలుస్తున్నారంటే ఇదే ఒక తంతు. ఇది ఎప్పటి వరకు మారదో, ఆధార్ను లింక్ చేసి ఈరోజు ఈ యొక్క వ్యవస్థ మారదో అప్పటి వరకు హైదరాబాదు నగరం గెలవడం కష్టము. హైదరాబాదు నగరంలో వీళ్ళు ఎక్కడ చూసినా గుండాయిజంతో రౌడీజంతో ఈరోజు ఓట్లు వేసి గెలుస్తున్నారు. ఈరోజు హిందూ బస్సీ ఇంట్లో డోర్ల మధ్యలో ఇంటి డోర్ పైన ముస్లిం ఓటర్స్, అరే మా హిందూ బస్సీలలో వచ్చి ముస్లిమ్స్ ఓటేస్తున్నారు. వాళ్ళ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అదుపు తప్పి పొలంలో బోల్తా పడిన ట్రాక్టర్ కింద పడి మృతి చెందిన డ్రైవర్ జాదవ్ వినోద్. పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమైంది. అన్ని వర్గాల సమస్యలపై ఢిల్లీలో గలం విప్పుతా కొప్పుల ఈశ్వర్. రోడ్డు ప్రమాదంలో యువకుడికి తీవ్ర గాయాలతో కోమాలోకి వెళ్లిన యువకుడు పోలేమోని భాను. జిహెచ్ఎంసీ అధికారులు ఎంఐఎంతో కుమ్మక్కయ్యారు. 100 నుంచి 150 ఓట్లు డిలీట్ కావడంతో నిరాశ చెందిన ఓటర్లు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.